నాకు నచ్చినోడు రో చలో చలో నాతో వచ్చే అత్తారింటికి మంచి పాట మీద డాన్స్ చేయకపోతే పటాస్ ఎట్లా స్టార్ట్ చేస్తావు? అంటే పటాస్ లో కొంచెం ఏదైనా డిఫరెంట్ గా నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందాం అనేసి ఒకే దగ్గర డాన్స్ చేశాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ వరల్డ్ టు బిందాస్. ఈ రోజు నాకెంతో ఇష్టమైన లేడీ స్పెషల్. ఈ రోజు ఎవరెవరు వస్తున్నారు? ఇదిగో యోధా వస్తుంది, చంప రెడీ పెట్టి. ఏం కాదు, వచ్చేస్తున్నారు మా ముగ్గురు కామెడీ క్వీన్స్ ఆఫ్ టుడే. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రోహిణి, సౌమ్య అండ్ యోధా సిస్టర్స్. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడ చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ప్రపంచం చాలా చిన్నది అని ఎప్పుడు అనిపిస్తుంది? గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత రూట్స్ అన్ని మన చేతిలోనే ఉంటాయి కదా. ఏంది రూట్సా? జుప్ 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 అని ట్రీక్ ఉంటాయి కదా రూట్స్. ఎవరేమి అనుకుంటే నీకేమి, రాజువయ్యా మహారాజువయ్యా. నెక్స్ట్, మన లవర్ కళ్ళలో చూసినప్పుడు ప్రపంచం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఏడా లేచిపోయి ఇంట్లో తెలిసినప్పుడు. ఏడపోయి దాచుకోలే, వాళ్ళ బీరు వెనకాలనే దాచుకుంది, అందుకే దొరికిపోయింది. బయటకు పోతే తెలుస్తుంది ప్రపంచం పెద్ద ఉందని. నెక్స్ట్ ఆన్సర్, బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఎదురవుతాయి. వాళ్ళు కూడా లవర్స్ కదా, వాళ్ళు కూడా వస్తుంటారు. నెక్స్ట్, క్లాస్ బంక్ కొట్టి మందు కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రిన్సిపల్ పక్కన కూర్చోండి. ఇంత పెద్ద ప్రపంచం ఒకటే బార్ షాప్ ఉందా? నేను, మా ప్రిన్సిపల్, మా డాడీ, మా పెద్దనాన్న, మా చిన్నాన్న అందరూ ఇడికే వస్తాం. నెక్స్ట్, అప్పు ఇచ్చినోడు ఎదురుగా కనిపించినప్పుడు. ఊకూకే కనిపిస్తున్నప్పుడు. నేను పెద్ద అయినప్పుడు ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది. నువ్వు పెద్దగా అయినప్పుడు ఎట్లయితారా పెద్దగా? నువ్వు ఇప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. ఇంకెంత పెద్దగా? ఇప్పుడు కనబడుతుంది చిన్నగా ప్రపంచం. ఏరోప్లేన్ ఎక్కినప్పుడు కూడా చిన్నగా కనిపిస్తుంది. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు చిన్నగా అనిపిస్తుందా? రోహిణి, నా చిన్నప్పటి నుంచి ప్రపంచం చిన్నగానే ఉంది. నువ్వు పెద్దగా ఎగుతున్నావుగా. అత్తమ్మ, మన రవి శ్రీముఖి అడ్డంగా ఉన్నప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కల్లా ఆడిందా? నువ్వు అడుగుడుతో పాటు సెకండ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం పొదుపు చేస్తాము? పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నేను పొదుపు చేస్తున్నాను సార్, మా మమ్మీ డాడీ డబ్బుల్ని. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనేటప్పుడు. మా బాయ్ ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు, వాడికి మ్యాచ్ బాక్స్ ఇప్పిద్దాం. వెళ్ళి మ్యాచ్ బాక్స్ 50 పైసలు చి వాడికి ఒక పుల్ల చాలే. నెక్స్ట్, హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు పొదుపు చేస్తాం. ఎలాంటి విషయాల్లో? అన్నం వంట అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, టమాటా లేదు, ఆలుగడ్డ లేదు, కొత్తిమీర లేదు, నీకు దమాక్ లేదు. నెక్స్ట్, బైక్ లో పెట్రోల్ అయిపోయే ముందు ఆ ఉతార్ వచ్చిందంటే దిగి ఉరుకుదా. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయినప్పుడు పొదుపు చేస్తాం. పొదుపు ఎలా? ఏ విధంగా? ఆమె పెద్ద డ్రెస్ అడిగితే చిన్న డ్రెస్ కొనిస్తాం.
నెక్స్ట్ వితౌట్ బాయ్ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. వితౌట్ బాయ్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్ళినప్పుడు పొదుపుగా అమ్మో ఖర్చు ఇంత పెద్దగా ఉందా, అమ్మో చిన్న పెద్దగా ఎంత పెద్దగా పెన్ లో ఇంకా పోతుందని ఎగ్జామ్ కొంచెమే రాసి బయటకు వచ్చేస్తా. కంటెంట్ లేదంట, బిస్కెట్స్ మాత్రమే ఉన్నాయి. ఓట్స్ బిస్కెట్స్, ఫైబర్ బిస్కెట్, చాలా బిస్కెట్స్ ఉంటూ మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ రోహిణి. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి విషయాలు ఒకళ్ళొకళ్ళు ఫ్లర్ట్ చేయడానికి మొత్తం ఎన్ని బిస్కెట్లు వేస్తారో నేను అన్ని ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక అబ్బాయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయి వచ్చింది, పిల్ల బాగుంది, దీంతో ఇప్పుడు ఎలా మాట్లాడాలి? సరిగ్గా చూస్తే అర్థమవుతుంది పిల్ల కాదని. ఒక సెల్ఫీ. అనుష్క గారితో సెల్ఫీ దిక్కుండా ఎలా ఉంటానండి? నేను అనుష్క కాదు. కావాలంటే నా చెప్పు తీసి నన్ను కొట్టండి, నేను చంపండి, అంతేగాని మీరు అనుష్క అనొద్దండి. కొట్టు ఇదే ఛాన్స్. బాహుబలి సినిమాలో మీరు ఆ సీన్ చేశారు చూడండి, చేతులకి చైన్లు కట్టుకుని తై తీరి తై తీరి తై తీరి తై తీరి సూపర్ చేశారండి ఆ సీన్. నిజంగా నేను అనుష్క లాగుంటానా? దీని బొంద అన్నపూర్ణ స్టూడియో వైపు మాత్రం వెళ్ళొద్దండి. ఏ అక్కడ మిమ్మల్ని చూసారనుకోండి, అనుష్కని తీసి మిమ్మల్ని పెట్టుకుని సినిమా చేసేస్తా. అంటే నేను అనుష్కం కాదా? అయ్యే బాబోయ్. వైఫ్ హస్బెండ్ ని ఎలా బిస్కెట్లు వేస్తుంది? ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడు, అప్పటి వరకు అసలు రోజు పట్టించుకోదు, ఏం చేయదు. హస్బెండ్ రాగానే మాత్రం వచ్చి ఏమండి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి, కాలు కడుకోండి, బాత్లో వేడి నీళ్ళు కూడా పెట్టేస్తాను, స్నానం చేసేయండి. ఇటు చూస్తాడు, ఏందిది ఎప్పుడు నాకేం చేయలేదు, ఈ రోజు ఏంటి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుందని చూస్తుంటాడు అనమాట. బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పడుకుంటాడు. పడుకొని ఏం కావాలి, బంగారం కావాలా, బంగ్లా కావాలా? అలా లేదండి, ఒక 5,000 షాపింగ్ ఇస్తే చాలు నాకు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో మొబైల్ రీఛార్జ్ చేయించుకోవాలంటే, బంగారం అసలు ఈ రోజు నీతో మాట్లాడకపోతే నాకు రోజే గొడవట్లేదు తెలుసా, పిచ్చెక్కిపోతుంది నీతో ఒక్క క్షణం మాట్లాడకపోతే. కానీ ఏం చేయండి రా, నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కానీ నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నాకు బ్యాలెన్స్ రీఛార్జ్ చేపిస్తావా? చేపిస్తాను నాన్న. రీఛార్జ్ చేసిన తర్వాత ఎంగేజ్ వస్తూనే ఉంటది. వీడికి మాత్రం చేయడు, వేరే వాళ్ళందరితో మాట్లాడతారు. మొత్తం బ్యాలెన్స్ అయ్యాక, బంగారం సారీరా మా ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగాలేదంట, ఇప్పటి వరకు ఫోన్ లో ఓదారుస్తూ ఉన్నాను, సారీ నాన్న, మళ్ళీ ఒక 500 రీఛార్జ్ చేయించవా? ఓకే, మరి మా రోహిణికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయి బ్రేక్ అవ్వడానికి అబ్బాయితో ఏం చెప్తుంది, బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమని చెప్తుంది? ట్రింగ్ 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 ట్రింగ్. హలో రోహిణి. రవి నాన్న బంగారం చెప్పేబి, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఇంపార్టెంట్ విషయమా? మనం రోజు కలుస్తామే పందుల పెంపకం పక్కన. పందుల పెంపకం అక్కడికి వచ్చేసేవా? ఇగో మొన్న కూడా చెప్పిన, పందులన్నీ దత్తత తీసుకో ప్లీజ్, ఇల్లు మొత్తం గలీజ్ అవుతుంది. నువ్వే చెప్పావు కదా పంది అంటే నీకు ఇష్టమని. నేను పంది నాకు ఇష్టం అంటే నిన్న అన్నాను, ఆ పందులను కాదు. ప్లీజ్ నాన్న ఒక్కసారి నీతో మాట్లాడాలి అర్జెంట్ గా, నువ్వు అక్కడికి వచ్చేసే. సరే నేను వస్తున్నా. ఓకే ఓకే. ఈ ప్లేస్ లో కుక్కలు లేకుండా సడన్ గా కుక్కలు ఎక్కువైనాయి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంటి ఆ విషయం? ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము. అలా ఎలా కుదురుతుంది? అంటే మన ఇద్దరం నిజంగా లవ్ చేసావా నువ్వు? లవ్ చేశాను నేను, నిజం చెప్తున్నాను. ఈ కుక్కల బాధ ఎక్కువైంది పార్క్ లో. శ్రీముఖి నేను ఎలా బతకను? ఎలా బతకను? రోహిణి అంటే నీకు శ్రీముఖి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? సరే నీకు నాకు ఇంకా వర్కౌట్ అవ్వదు, బ్రేకప్ అయిపోదాం. లేదు, శ్రీముఖి చెల్లెలు, నేను చెల్లెలకి రాఖీ పండుగ ఆ మైండ్ లో ఉండే.
రోహిణి కానీ బ్రేకప్ కి కారణం ఏంటి? నువ్వు ఇంకా జాబ్ చేయట్లేదని మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు జాబ్ వచ్చింది రోహిణి. ఎక్కడ వచ్చిందిరా? పందుల పెంపకం ఉంది కదా అందులోనే రోజు వాటికి వస్తుందా లేదా అని చేయబెట్టి చూడమన్నారు, అదే జాబ్ ఇచ్చారు. ఓకే రోహిణి ఎండ్ ఇట్, ఇంకా నా వల్ల కావట్లేదు. సరేరా, ఈ జీవితానికి మన ఇద్దరికి ఇక్కడికి రాసి పెట్టింది అనుకున్నా. ఇది గోల్డేనా? గోల్డే. వెళ్ళే ముందు గిఫ్ట్ ఏమి? అది పిచ్చి పట్టిన పంది ఈ వీధిలో అలానే తిరుగుతూ ఉంటది. మా ఇంట్లో 1000 కోట్లు ఆస్తున్న పెళ్లి సంబంధం చూసారు. విన్నావా? రవితో బ్రేకప్ అయిపోయింది. నాకు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఆడ పార్క్ లా పందిలొల్లి, ఈడ ఈ పిల్లిలొల్లి. ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి మధ్య తేడా ఏంటి చూపించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ సౌమ్య. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. వర్మ గారి సినిమాల వారానికి విడుదల ఉంటారు. అదే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకో శంకర్ గారి సినిమాల ఏడాదికి ఒక్కళ్ళే వస్తారు. ఇప్పుడు సినిమా చూడాలనుకో ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు, హే మా సాటర్డే మార్నింగ్ ఫ్రీ ఆ నువ్వు, మనం మన సర్దార్ గబ్బర్ సింగ్ కి వెళ్దాం, టికెట్లు అవి బుక్ చేద్దాం, ఓకేనా నీకు అంటే ఓకే ఓకే అంటారు. బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఆడ కాల్ చేస్తాడు, రే సచ్చినోడా ఎక్కడ సచ్చారా, సాటర్డే మార్నింగ్ 4 సర్దార్ గబ్బర్ సింగ్ బ్యాక్ రో పక్కన లేడీస్ ఉండాలి రే, ఇటు పక్క అటు పక్క ముందు వెనకాల అన్ని చోట్ల ఉండాలి, అలాంటి 4 టికెట్లు డబ్బులు అవి ఏమైనా అడిగాడే పుచ్చు లేచిపోద్ది, పెట్టి 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 అది. అంటే ఫ్రెండ్ అయితే జస్ట్ రిక్వెస్ట్, బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఆర్డర్ వేసి వెళ్ళిపోతారు. మెట్లు ఉంటాయిరా, మెట్లు వెళ్తూ ఉంటాం అని పడతాం, ఇదే ఫ్రెండ్ అనుకో వచ్చి లేపుతాడు. అదే బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఏం చేస్తాడు, రవి ఒకసారి రామ్మా అన్నాడు, క్యారెక్టర్ నేను చెప్తా నువ్వు కాదు, అర్థమైందా? జస్ట్ నడి పడు అట్లా నడుస్తా, మిస్ ఇండియా ర్యాంప్ వాక్ కాదు, నేను క్యారెక్టర్ లో ఉంటా. ఆగు, డైలాగ్ ఏం లేవా? నీకు లేవు నాకేదా? ఇది రాలే సరిగ్గా నడుస్తావు. నువ్వు అడ్డంగా రావద్దట. దెబ్బలు తగిలాయా? లేదు పగిలింది. నువ్వు పడినప్పుడల్లా నెక్స్ట్ టైం నా ఈ నవ్వు గుర్తొచ్చి జాగ్రత్తగా నడవాలి, అది నీకు జ్ఞాపకం రావాలని ఇలా నవ్వాను రా, అదిరా బెస్ట్ ఫ్రెండ్ అంటే. మరి మా సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నార్మల్ గా ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి ఎలా హెల్ప్ చేస్తాడు, అదే అబ్బాయి అమ్మాయికి ఎలా హెల్ప్ చేస్తాడు. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? నేను అబ్బాయిని అనుకోండి, ఇప్పుడు నువ్వు అప్పు అడుగుతావు కానీ సెకండ్ పార్ట్. ఫస్ట్ అప్పు ఎవరు? హీ విల్ ఆస్క్ అప్పు ఫ్రమ్ మీ. అదేదో కంపు జోక్ వేసింది నీకు అర్థం కాలేదు కానీ నేను అప్పు అడుగుతా ఇప్పుడు. నేను సోముడు ఏంట్రా ఒక 2000 రూపీస్ కావాలి. షిట్ వద్దు, చాలా అర్జెంట్ రా, చాలా అర్జెంట్. రెంట్ అది ఏమైనా కట్టాలా నువ్వు? రెంట్ కాదు, మా భాస్కర్ లేడు మా ఫ్రెండ్, వాడికి కొంచెం ప్రాబ్లం. ఓ షిట్, జస్ట్ 2 minutes ముందురా ఇంకోటి ఎవడో అప్పడిగడని ఇచ్చేసాను రా. 2500 అన్న చూడు. రే రవి సారీ రా, నేను రేపు ట్రై చేస్తారా. నీ మీద ఒట్రా, ప్రాణాల మీదకి వచ్చి నీ మీద ఒట్రా, వాడి ప్రాణం నా ప్రాణం ఒకటేరా, నువ్వు వెళ్ళరా ప్లీజ్. ఒక ట్రై చేస్తారా అంతేరా. ఒక 4000 అన్న చూడవా సోముడు ప్లీజ్. ఒక 3000. నాకు ఐడియా వచ్చింది, నా కిడ్నీ అమ్మేసి డబ్బులు సంపాదించదా? తొందరగా అది నేను ఇందాక సడన్ గా నడుస్తూ నాకు అర్థమైంది, డ్రెస్ చిందిపోయింది సోముడు, నా డ్రెస్ మళ్ళీ కుట్టించుకోవడానికి. అలాగే నీ కిడ్నీలకే అడుగుతున్నా 3000. నా డ్రెస్ మళ్ళీ కుట్టించుకోవడానికి. అయ్యో ఎక్కడ 20 లక్షలు కావాలి.
ఏమండి వాడి కిడ్నీ చిరిగిపోతుందండి. 20 లక్షలు ఒక్క 3000 సోముడు. ఇప్పటి వరకు మీరు చూసారు అతి చండాలమైన రవి అండ్ శ్రీముఖి స్కిట్. రేపు మళ్ళీ కలుద్దాం. పటాస్ ఫుల్ టు బిందాస్. సూపర్. ఒక 3000 అండి. ఎన్ఆర్ఐ బామలు ఇద్దరు ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు. మరి ఎన్ఆర్ఐ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. యోనా సిస్టర్స్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఫోన్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పటాస్ సెట్ కి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మేము మిక్స్ చేసి చూపించబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఇండియాలో అయితే మంచి మంచి లొకేషన్స్ చూసాను, మంచి మంచి ప్లేసెస్ చూసాను. మరి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను వింత ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. ఇక్కడికి పటాస్ సెట్ కి. అవును, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కామెడీ చేస్తారండి. అవును, వీళ్ళెవరు? వీళ్ళు స్టూడెంట్స్ అండి. ఓహో, కామెడీ నేర్చుకోవడానికి వచ్చారా? వీళ్ళు కామెడీ చేస్తూ ఉంటే ఇదిగో వాళ్ళు నవ్వడానికి వచ్చారన్నమాట. ఓహో, తన పేరు శ్రీముఖి అండి. శ్రీముఖి. యు మీన్ చంద్రముఖి సిస్టర్? కాంచనా సిస్టర్. ఆ ఫన్నీ ఫేస్ ని చూసి సంతోషి పటాస్ యాంకర్ గా పెట్టుకున్నారన్నమాట. నీకు ఒక చెప్పనా? అక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్ కి నేనేమని చెప్పానంటే, ఏమని చెప్పారు? వింత వింతగా ఉన్న ప్లేసెస్ లో నేను ఫోటో దిగుతాను అని చెప్పాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఫస్ట్ వింత మన శ్రీముఖి. నీకు కూడా ఉంటది, ఆగు. నాకుండదు, నీ మీదనే రాశారు. చాలా బాగా. దగ్గర కాస్త రాగు. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవ్వరో ఎవ్వరో. ఆయన ఆయన బ్యాట్మన్, ఆయన సూపర్ మ్యాన్, ఆయన టైగర్ మ్యాన్, రెండు బాంబ్ కూడా కాదు. ఎవరి పేరు చెప్తే అన్నపూర్ణ స్టూడియో గేట్లు మూసుకుపోతాయో, ఎవరి పేరు చెప్తే తిరుగుతుందో ఆయన ఆయన ఆయన. రే పొగడలేరా, తిట్టిండ్రు. పొగిడారు, అది అభిమానం. అసలు మీకు ఇంకోటి చెప్పడండి. ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయి ఆయన మీద అభిమానం మీదే వచ్చింది. అయితే మన ఇద్దరం వెళ్ళేటప్పుడు దాని మీదే అభిమానం. ఏంటి అభిమానం అంటే మీరు ఎక్కి వెళ్ళే విమానం కాదండి, మరి అది మనసులో ఉండండి. మనసులో ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీకు అలా అర్థమైందా? అవునులేండి, మీ ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ డిఫరెంట్ గా ఉంది. అవునా అండి, మార్చుకుంటాంలేండి. ఏమండి, ఆయనతో ఒక్క ఫోటో అండి. ఫోటోనా? ఫోటోనా? రూపాయికి చిల్లర ఇవ్వమనండి, ఇస్తాము. శ్రీముఖి మేకప్ తుడవమనండి, ఎంత కష్టమైన తుడుస్తాము. ఎంత కష్టమైన ఫ్యాషన్ నేర్పించమనండి. కానీ ఆయన ఫోటో అంటే ప్లీజ్ అండి, మీ లెగ్స్ క్యాచ్ చేస్తాను. లెగ్స్ క్యాచ్ చేస్తావా? ఓ, కాలు పట్టుకోవడం. సరే అండి, ఒక్క ఫోటో అండి. సరే అండి. బాగా ఊపిరి వదలలే. లే బిడ్డ, లే.
యాక్సెప్ట్ చేయి కానీ టచ్ అరే నువ్వు ఒక్కసారి బయటకు రా నీతో పని. మరి మా యోధా సిస్టర్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఎన్ఆర్ఐ కూతురు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించండి. దరిద్రపు పిల్ల ఎక్కడ వచ్చింది? ఏ అమ్మాయి నీ కాలెత్తు కిందుందేమో చూస్తాను. అబ్బా పిల్లిని ఎత్తుకుతుంటే నువ్వేంటి మధ్యలో? అది పిల్లి కాదు నీ పిల్ల పిల్ల. తండ్రిని పట్టుకొని డాగ్ అంటావా? కళ్ళు పోతాయే. మమ్మీ నేను డాగ్ డాడ్ అన్నావా? నాకు ఇంకోలా వినిపిస్తుంది. అలాగే అంటా మమ్మీ. నాకు ముందు డాడీ కావాలి. డాడీ ఎందుకు కావాలి? స్నానంకి ఒక బ్రిన్నర్ వాటర్ కావాలి. బ్రిన్నర్ వాటర్ స్నానానికా? అంతే మమ్మీ ఇలా చల్లకుంటే స్నానం ఏంటి మమ్మీ నువ్వెప్పుడు ఈ చీరలే కట్టుకుంటావా? అవును ఈ చీరలకి ఏమైనా బానే ఉన్నాయిగా. పాత పద్ధతి. కొత్త పద్ధతి అంటే నీలో రెడీ అవ్వాలా? కాదు మా చెల్లి సీముకి లాగా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది వెంకటేష్. అందం హిందోళం అధరం తాంబూలం. ఎలాంటి సందర్భాల్లో మనం పొదుపు చేస్తాము? పెన్ లో ఇంకైపోతుందని ఎగ్జామ్ కొంచెమే రాసి బయటకు వచ్చేస్తా. మరి ఇంకో లేడీ స్పెషల్ ఎపిసోడ్ తో ఇదే కమెడియన్స్ తో ఇదే కామెడీతో ఇదే హంగామాతో మీ ముందు ఉంటుంది ది అల్టిమేట్